భారత ప్రభుత్వం నిన్న అనగా 11వ తారీఖున CAA అనే చట్టాన్ని అయితే ఆమోదం తెలిపింది ఫ్రెండ్స్. అయితే వాట్ ఈస్ CAA అనేది అంటే ఏమిటనేది ఈ వీడియోలో చెప్తాను. CAA మీన్స్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. దీని ద్వారా ఈ చట్టం అనేది 1955వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అయితే అందులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా సవరణలు చేసి 2019లో ఆమోదం తెలపగా నిన్న అది అమల్లోకి వచ్చింది ఫ్రెండ్స్. వాట్ ఈస్ CAA, దాని మీనింగ్ ఏంటో ఈ వీడియోలో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ ఈస్ CAA? దట్ మీన్స్ 2014 సంవత్సరానికి ముందు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి పౌరులందరికీ కూడా ఈ యాక్ట్ కింద పౌరసత్వం అనేది లభించనుంది ఫ్రెండ్స్. అయితే ఇందులో ముస్లింలకి అయితే చోటు ఇవ్వలేదు. సిక్కులకి ఇచ్చారు, క్రిస్టియన్లకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు, కానీ ముస్లింలకి అయితే ఇవ్వలేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా అయితే వాళ్ళు ఖండిస్తున్నారు. అలాగనే భారతదేశంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల వారు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు, తర్వాత ధర్నాలు ఇవన్నీ అయితే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వారు అయితే ఈ చట్టాన్ని కేవలం ఓట్ బ్యాంక్ ఉపయోగించుకోవడానికి మాత్రమే బీజేపీ ప్రయత్నిస్తుంది అని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఫ్రెండ్స్. అయితే దీని ద్వారా ప్రజలకి లబ్ధి చేకూరుతుందా లేదా నష్టం చేకూరుతుందా అనేది మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.